నమస్కారం అండి, అందరికీ స్వాగతం. ఈరోజు మనము ఒక విశిష్టమైన వ్యక్తితో మాట్లాడబోతున్నాము. ఆయన మొట్టమొదటిగా మిమిక్రీ ఆర్టిస్ట్గా మొదలుపెట్టి తర్వాత వెంట్రిలోక్విస్ట్గా చాలా పేరుగా ప్రసిద్ధి గంచారు. తర్వాత ఆయన రైటర్గా ఉండి తర్వాత దర్శకులుగా మారి ఒక మూవీ కూడా ప్రొడ్యూస్ చేశారు. అది వందే భారత్ మూవీ. ఈలోగే ఇప్పుడు కొన్ని రోజుల క్రితం రిలీజ్ అయింది అది. ఆయన ఎవరో కాదు, శ్రీ మల్లం రమేష్ గారు. ఆయన ఈరోజు మనతో పాటు ఉన్నారు. నమస్కారం రమేష్ గారు. నమస్కారం అండి. సుస్వాగతం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా ప్రేక్షకులకు మల్లం రమేష్ గారు అంటే ఎవరు కాస్త గురించి కొంచెం చెప్తారా? మీ గురించి. మల్లం రమేష్, కొంతమంది కళారత్న మల్లం రమేష్ అంటారు. అంటే నాకు కళారత్న అవార్డు ఉంది, కళాకారులు కానీ కళా సంస్థ ఇచ్చిన అవార్డు. బేసికల్గా మాది ఖమ్మం అండి. ఖమ్మంలో నేను ఎస్ఆర్ఎన్ జనరల్ కళాశాలలో చదివేటప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్గా డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ గారు మా గురువు గారు. ఆయన ప్రోగ్రామ్ చేయడానికి వచ్చినప్పుడు ఆయన ప్రోగ్రాం చూసి ఇన్స్పైర్ అయ్యి నేను మిమిక్రీ ఆర్టిస్ట్గా మారిపోయాను. అన్నతి కాలంలో డెవలప్ అయిన అప్పట్లో, చాలా ఏళ్ళ క్రితం, దాదాపు 4 దశాబ్దాలుగా సుమారు. ఆ తర్వాత వెంట్రిలాక్విస్ట్గా, ఇది కథ కాదు సినిమాలో మాట్లాడే బొమ్మ ప్రదర్శన ఉంది. అది ఆ ప్రోగ్రాం చూసిన తర్వాత వెంట్రిలాక్విస్ట్గా మారిపోయాను బొమ్మతో. ఇటు మిమిక్రీ అటు మాట్లాడే బొమ్మ కలిసి ప్రోగ్రాంలు మొదలుపెట్టి ఖమ్మం జిల్లా నుంచి స్టార్ట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా, అప్పుడు ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఇప్పుడు 2 రాష్ట్రాల వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, ఇతర దేశాలు అమెరికాతో పాటు ఇతర దేశాల్లో కూడా అనేక ప్రదర్శనలు ఇచ్చి దాదాపు 6,000 పైగా ప్రదర్శనలు ఇచ్చాను నేను. ఎట్ ది సేమ్ టైం నాకు జర్నలిస్ట్గా కొంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈనాడు ఆంధ్రజ్యోతిలో పనిచేశాను. రైటర్గా కూడా, జర్నలిస్ట్ అనేసరికి రైటర్గా ఉంటుంది, మిమిక్రీ ఆర్టిస్ట్ అనేసరికి పదాలు వస్తాయి, ప్రదర్శనతో పాటు పదాలు యాంకరింగ్ కూడా లింక్ ఉంటుంది కాబట్టి మొత్తం రైటర్గా మారి నేను ఒక సినిమాకు మాటలు రాసి దర్శకత్వం వహించి నిర్మించాను. సినిమా పేరు వందే భారత్ సేవ్ ఇండియా. సుమన్ గారు కూడా ముఖ్య పాత్రలో నటించారు. ఇక చాలామంది నటులు ఉన్నారు. అది దేశభక్తికి సంబంధించిన సినిమా, నాన్ కమర్షియల్ మూవీ. ఆ సినిమాని నా స్థాయిలో తీసి రిలీజ్ చేయటం మాత్రం చాలా గొప్ప విషయం అనేది అందరూ చెప్తున్నారు. నాకు కూడా అదే భావన ఉంది. ఇది నా కనీస చరిత్ర అండి. ఇది అదే నేను కూడా చూశాను సార్. మీరు చాలా బాగా తీశారు. ఒక దర్శకత్వం డైరెక్టర్గా చాలా బాగా తీశారు. తర్వాత మీరు అవన్నీ అయినా దర్శకత్వం అన్నీ చేసిన తర్వాత మీ మెయిన్గా మీరు ప్రసిద్ధి చెందినది యాజ్ ఎ వెంట్రిలోక్విస్ట్. ఎస్ సార్. ఆ వెంట్రిలోక్విస్ట్ అంటే ఏంటి, ఎలా చేస్తారో అనేది మాకు, మా ప్రేక్షకులకి కాస్త చూపిస్తారా? వెంట్రిలాక్విజం చేసే ముందు బేసికల్గా నేను మిమిక్రీ ఆర్టిస్ట్ కాబట్టి దాదాపు పాతకాలం నుంచి నేను చేస్తున్నాను కాబట్టి నేను ప్రారంభం చేసిన 1-2 మిమిక్రీ ఐటమ్స్ చేసిన తర్వాత తప్పకుండా, ఎందుకంటే మీరు మిమిక్రీ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేశారు కాబట్టి అది ఎలా చేస్తారు అనేది మా ప్రేక్షకులు చూడాలి. అది సో తప్పకుండా మీరు మాకు అది ఒక 2 నిమిషాలు చూపిస్తే బాగుంటుందేమో. సార్, ఇప్పుడు మీరు మిమిక్రీ అని చెప్పారు కదా. ఎస్. మీరు మిమిక్రీ మా ప్రేక్షకులు కాస్త ఎలా అంటే ఎలా ఉంటుంది అనేది మీరు. ఆనాడు తరం నటుడు, ఈనాడు తరం నటుడు, ఇద్దరు నటులు తీసుకుంటారండి. ఎందుకంటే వెంట్రిలాక్విజం మిమిక్రీ ఉంది, నేను నటుడుగా కూడా ప్రవేశం ఉంది కాబట్టి అన్ని అంశాలు కొంచెం కొంచెంగా ప్రదర్శించి నేను మిగతా విషయాలు కూడా వివరిస్తాను. సార్, ఆనాడు నటుడు అంటే ప్రముఖ నటుడు ఎన్టీ రామారావు గారు లేదా నాగేశ్వరరావు గారు అనుకోండి. ఆనాడు ఏదో డైలాగ్ చెప్పాలనుకోండి, డైలాగ్ వేరు, ఉపన్యాసం వేరు. రామారావు గారి చరిత్రలో డైలాగ్ ఉంది, ఉపన్యాసం ఉంది. డైలాగ్ ఏమో సినిమాలో చెప్తే, ఉపన్యాసం రాజకీయాల్లో చెప్పారు. ఈ రెండింటికి వ్యత్యాసం చెప్తా. దానవీర సూరకర్ణలో అమ్మా నేను నీ బిడ్డనా అని ప్రశ్నిస్తాడు. సేమ్ డైలాగ్ అని కాదు, భావం. కర్ణుడు కరెక్ట్. కుంతి వచ్చింది, నాయనా ఇల్లు మ్యూజిక్ వస్తుంది. పాత సినిమాలు ఇప్పుడు వచ్చే మ్యూజిక్ అంటే డిజిటల్ ఎఫెక్ట్ ఈ టైప్ ఉంది. అప్పుడేమో నాయనా నువ్వు నా బిడ్డవే నాయనా ఇట్లాంటి మ్యూజిక్లు వచ్చి రామారావు గారు కర్ణుడిగా అమ్మ నేను నీ బిడ్డనా, నువ్వేమైనా నన్ను లాలించావా, బుజ్జగించావా, పోలిచ్చి పెంచావా? ఒక్క మాట సూటిగా అడుగుతాను, సమాధానం చెప్పమ్మా బాబు అని నా దగ్గరకు వచ్చావే. ఇది జనరల్గా బాణి సినిమా డైలాగు. అదే రామారావు గారికి లవ్లో ఈ పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. రాదా నేను నిన్ను ప్రేమిస్తున్నాను రాదా, ఈ టైప్లో ఉంటుంది. ఇదే అమ్మ అని డైలాగ్ అక్కినే నాగేశ్వరరావు అనుకోండి, ప్రేమనాగులో చెప్పారు. రబ్బా రామారావు లవ్ వదిలి పెడతారు. నాగేశ్వరరావు అబ్బా నువ్వు నీ బిడ్డనా, నువ్వేమైనా నన్ను లాలిచ్చావా, బుజ్జగిచ్చావా,
తాలిచ్చి పెంచావా, మాట్లాడవే ఇది ఆయన బాణి. అంటే మీరు చెప్పేది బాడీ లాంగ్వేజ్లో కొంత డిఫరెన్స్ ఉంటుందంట. ఉంటుందండి, ప్రతి నటుడికి బాడీ లాంగ్వేజ్ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనకైనా మీకే నాకైనా ఉంటుంది. ఇది ఆనాడతరం. అదే ఆనాడతరంలో కామెడీ ఆర్టిస్ట్ తీసుకుంటే అదే అమ్మాయి అనే డైలాగ్ నీ రాజబాబు చెప్పంటే అలా చెప్తారు. రాజబాబు బాధగా చెప్పినా సీరియస్ చెప్పినా కొంచెం కామెడీ అనిపిస్తుంది. అమ్మ అని చెప్పమంటే బాధగా కదా ఆ డైలాగ్, కానీ నవ్వు వస్తుంది. అయ్యో అమ్మ, నేను బిడ్డను నువ్వేం లోలించావో, బుజ్జగించావో, పొలికి పెంచావో, మొట్టడియమ్మో. ఇది రాజబాబు. ఇది 3 వ్యత్యాసం ఉంది. అమ్మ అని చెప్పండి కృష్ణ గారు, అమ్మ నేను నీ బిడ్డనా, నువ్వేమైనా నన్ను లాలించావా, బుజ్జగించావా, పాలిచ్చి పెంచావా, మాట్లాడమ్మా ఇది కృష్ణ గారు మాని. సరే, ఇది పాత తరం పక్కన పెడదాం. లేటెస్ట్ తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు. ఓకే. అత్తారింటి దారి సినిమాలో చూడప్ప సిద్ధప్ప అని ఒక డైలాగ్ ఉంది. అది కొంచెం ఫేమస్ కూడా. ఆ డైలాగ్ తీసుకుని పవన్ కళ్యాణ్. కరెక్ట్. చూడప్ప సిద్ధప్ప, నేను సిమ్యులేటరప్ప, అది గడ్డికి తీసుకొని గీసుకుంటా, అంతే తేడా, మిగతాంతా సేమ్ టు సేమ్. లాస్ట్ కొంచెం ముందు అయితే కిక్కే వేరప్ప. ఇది పవన్ కళ్యాణ్. ఇదే చూడప్ప అనే డైలాగు పవన్ కళ్యాణ్ చెప్పాడు. చూడప్ప సిద్ధప్ప. నందమూరి బాలకృష్ణ కూడా ఇలాంటి డైలాగ్ కూడా చెప్పాడు. చూడు అని, చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. ఇది నందమూరి బాలకృష్ణ ఆయన స్టైల్. ఇది నటులు. అదేవిధంగా నటులు అంటే ఇప్పుడు ఓన్లీ సినిమా యాక్టర్లే డైలాగులని కాకుండా గాయని గాయకులు కూడా అనుకరించుకోవచ్చు. ఇక్కడ మన పరిమితమైన ఇంటర్వ్యూ కాబట్టి ఒక్క గాయని మణి ఎస్ జానకి ఎలా పాడుతుంది. యాక్చువల్గా సౌండ్ సిస్టంలో ఎకో సిస్టమ్ ఉంటుంది, పెద్ద సౌండ్ సిస్టంలో అది వేరు ఉంటుంది. బట్ ఇక్కడ చిన్న సౌండ్ సిస్టమ్ అయినప్పుడు కూడా జాగ్రత్తగా చేయడానికి ప్రయత్నిస్తాను. దయచేసి ప్రేక్షకులు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎస్ జానకి చిత్రం సాగర సంగమం, మౌనమేలుడువి అనేటువంటి పాటని జానకి ఎలా, ఇక్కడ ఇళయరాజా మ్యూజిక్, ఇక్కడ మ్యూజిక్ ఏం లేదు, జస్ట్ హమ్ చేస్తుంటే మౌనమేలనోయి ఈ మరపురాని రే, మౌనమేలనోయి ఈ మరపురాని రే, ఎదలో వెన్నెలో వెలిగే కన్నులో, ఎదలో వెన్నెలో వెలిగే కన్నులో, తారాడి హాయిలో ఇంత మౌనమేలనోయి ఈ మరపురాని రే. జానకి చెప్పాక మైకుని బట్టి ఉంటుంది. ఇక్కడ సింపుల్గా కాబట్టి చాలా జాగ్రత్తగా పడాల్సి వస్తుంది. సరే, ఇది వాయిస్ ఇమిటేషన్ పక్కన పెడితే వెంట్రిలాక్విజం గురించి ఇందాక అడిగారు మీరు. ఇప్పుడు వెంట్రిలాక్విజం ప్రదర్శిస్తారు. రమేష్ గారు, అదే మీరు యాక్చువల్లీ చాలా ప్రసిద్ధి చెందారు ఈ వెంట్రిలాక్విజం ఇచ్చిందాక. కాస్త మా ప్రేక్షకులకు ఎలా ఉంటుంది కాస్త చూపిస్తారా? హలో హలో అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నేను చూడు, నువ్వు చాలా మంచివాడివి కదా, నువ్వు చెడ్డవాడివా, ఇలా మాట్లాడితే చాలా కష్టం. అయితే నీ ఇష్టం నా ఇష్టం కాదు. అందరికీ నమస్కారం చేయడం మంచి సాంప్రదాయం. ఎలా చేయాలి? నువ్వు తెలుగులో నమస్కారం చేస్తావా, ఇంగ్లీష్లోనా? నువ్వు తెలుగులో నమస్కారం చేస్తావా, ఇంగ్లీష్లోనా? నాకు తెలుగు రాదు. నీకు తెలుగు రాదు. మరి తెలుగు రాకపోతే తెలుగు ఎలా మాట్లాడుతున్నావు? నా ఇష్టం. నీ ఇష్టం నా ఇష్టం కాదు, కానీ సింపుల్గా అందరికీ నమస్కారం చెప్పు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నీకు కాదు, ఈ సారుకు నమస్కారం. కృష్ణ గారికి నమస్కారం. కృష్ణ సార్ నమస్తే. నమస్కారం అండి. గురువుగారు చాలా మంచివాడు. నువ్వు సార్కి నమస్కారం చేసావా? కృష్ణ గారు చేశాను. మరి ప్రత్యేకంగా చేసావు కదా. సరే, మరి ప్రేక్షకుల కోసం నువ్వు కొన్ని విషయాలు చెప్పాలి. ఏంటది? ఒక లెక్క. ఏం లెక్క? కూడిక. ఏంటది? 2 కలిపితే ఎంత? ఏంటి 2 కలిపితే ఎంత? నీకు తెలీదా? నాకు తెలుసుగా, నువ్వు చెప్తే బాగుంటుంది. నువ్వు చెప్పు. నేను చెప్పాలా? 2 కలిపితే 4. రాంగ్ సార్, మీరు చెప్పండి సార్. 2 కలిపితే ఎంత సార్? 4.
ఏ రాంగ్ సార్ లేదు లేదా మరి నువ్వు చెప్పు 2 కలుపుతాయి ఎంత 22 22 22 ఒరి నీ దండం పెడతారా పెట్టు గురువుతో దండం పెట్టించుకోకూడదు కానీ ఒక తీసివేతలకి చెప్పినా 5 నుంచి 2 తీసివేస్తే ఎంత ఏంటి 5 నుంచి 2 తీసివేస్తే ఎంత తీయటం ఎందుకు వేయటం ఎందుకు వామ్మో తీయటం ఎందుకు వేయటం ఎందుకు అలా వద్దులేరు కానీ అదో లెక్క కదా 5 నుంచి 2 తీస్తే నువ్వు నేను చెప్పాలా ఈసారి చెప్తారా సార్ 5 నుంచి 2 తీసేస్తే ఎంత చెప్పండి సార్ 5 నుంచి 2 తీసివేస్తే 3 కదండి. ఏ రాంగు 5 నుంచి 2 తీసేస్తే 3 కరెక్ట్ రాంగ్ మరి నువ్వు చెప్పు 5 ఎలా అవుతుంది తీసిన వేస్తాం అందుకే 5 తీసి మళ్ళీ వేస్తాం కాబట్టి 5 వామ్మ ఇట్లయితే అందరు చెప్తారులే కానీ ఇలాంటి ఏం చెప్పదు ఇట్లా వద్దు కానీ సరే ఒక జనరల్ నాలెడ్జ్ ప్రశ్నకు సమాధానం చెప్పాలి ఏంటది ఆస్ట్రేలియా ఖండంలో ఇదే ఖండం మరి ఈ మధ్యలో అడ్డొస్తావు ఇదే ఖండం అంటే ఏ జనరల్ నాలెడ్జ్ నన్నే అడుగుతున్నావా ఇది ఆసియా ఖండం ఇప్పుడు చెప్పు ఆస్ట్రేలియా ఖండంలో 12 జంతువుల పేర్లు చెప్పాలి ఏంటి ఆస్ట్రేలియా ఖండంలో 12 జంతువుల పేర్లు చెప్పాలి 5 ఏనుగులు 7 కంగారులు మొత్తం 12 వామ్మో 5 ఏనుగులు 7 కంగారులు మొత్తం 12 ఇట్లా చెప్తే ఇక అసలు అడ్రస్లు కానీ వగరే అర్థంగా ఈ గొడవ వద్దులే కానీ సరిగ్గా చెప్పలేకపోతున్నావు కానీ సరే చివరిసారిగా ఒక నమస్కారం గుట్టు మళ్ళీ ఒకసారి అందరికీ నమస్కారం నమస్తే కదా. రమేష్ గారు, ఇప్పుడు మన ప్రేక్షకులు అందరూ మేము ఈ పపెట్తో మీరు వెంట్రుకలు చూశారు కదా. ఇప్పుడు నేను మీ ఇంటర్వ్యూలు కూడా చూశారండి. మీరు ఇంకొక పెద్ద బొమ్మ ఉంది కదా, అవును, దాంతో కూడా చేశారు. మా ప్రేక్షకులకు ఆ బొమ్మతో కూడా కాస్త చేసి చూపిస్తారా? తప్పకుండా అండి. నేను అది చేసే ముందు మీతో కొంచెం ఈ మూవీ గురించి మాట్లాడాలండి. కాస్త మనం దాని మూవీ గురించి కూడా కాస్త మాట్లాడదామంటారా? ఓకే. అరే నువ్వు వచ్చే పక్కన ఉండను, పక్కన అరే పక్కన అయ్యో వద్దు, అక్కడ ఉండు, ఏం పర్లేదు, అక్కడ జాగ్రత్త. అయ్యో వద్దు, అయ్యో గురుగారు, ఏం కాదు, అయ్యో గురుగారు, ఏం కాదు, అక్కడే ఉండు, బాధపడు, భయపడదు. అయ్యో వద్దు గురుగారు, నువ్వు అలా ఉండు. ఓకే. సినిమా నేను తీసిన సినిమా పేరు వందే భారత్ సేవ్ ఇండియా, దేశభక్తి సినిమా అండి. సుమన్ గారు ఒక రోల్ చేశారు, ఇందాక చెప్పాను. దాంట్లో మొదటిసారిగా దర్శకత్వం వహించి తీసిన సినిమా. దాదాపుగా చిన్న పెద్ద నటులు, జూనియర్ ఆర్టిస్టులతో అందరితో కలుపుకుంటే 500 మందికి పైగా నటించారు. మొత్తం మూవీ అంతా ముఖ్య పాత్రలు ఒక 20-30 ఉంటాయి కదండి. అవి కాకుండా అక్కడక్కడ గుంపులు అవసరం వచ్చింది. కరెక్ట్. అది కంటెంట్ ఏంటంటే, నువ్వు ఏ మతమైనా కానీ, ఏ కులమైనా కానీ, ఏ ప్రాంతమైనా కానీ దేశాన్ని ప్రేమించాలి. అంతేగాని పాకిస్తాన్ని ప్రేమిస్తాము, చైనాని ప్రేమిస్తాము, దేశాన్ని వ్యతిరేకంగా భావం వెళ్ళిపోతాము, తీవ్రవాదం మొగ్గు చూపుతాము, భావజాలం పేరుతో ఈ దేశంలో ఒక జాతీయత భావాన్ని నాశనం చేసి అవసరమైతే హిందూ మతానికి వ్యతిరేకంగా కూడా వాళ్ళు ప్రయత్నాలు చేసి ఏకమై, ఇప్పుడు చైనాలోనేమో ముస్లిం మతానికి తావులేదు, కరెక్ట్. పాకిస్తాన్లోనో కమ్యూనిస్ట్ పార్టీకి తావులేదు. అటు పాకిస్తాన్ అభిమానించే వాళ్ళు, అటు చైనాను అభిమానించే వాళ్ళు ఇక్కడ ఒకటవుతారు. నీకు వాళ్ళు అభిమానించే దేశాల్లో మాత్రం ఒకటిగా ఉండరు. ఈ దేశాన్ని పాడు చేయడం కోసం తీవ్రవాదం మొగ్గు చూపటం, పాకిస్తాన్ జిందాబాద్ అనటం, ఎన్ని లేనిపోని భావజాలాలు తీసుకురావటం. అది రిజర్వేషన్ సంబంధించి కూడా ఒక ప్రాబ్లం ఉంది. నిరంతరం రిజర్వేషన్ ఇచ్చిన వారికి ఇచ్చేటప్పటికి అదే వర్గం, అదే కులంలో చాలామంది రిజర్వేషన్ లేక బాధపడుతున్నారు. ఇలాంటి అంశాలు తీసుకొని ఇదంతా అనవసరం, దేశాన్ని ప్రేమించు, దేశ జెండా దండం పెట్టు, దేశాన్ని గౌరవించు అనేది కంటెంట్. నేషనలిజం. ఎస్, అది సినిమా కాదు, ముస్లిం సబ్జెక్ట్ ఎక్కువ ఉంది. ఈ సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ అనేది నేను పెట్టలే, ఎందుకంటే సినిమా కంటెంటే దేశభక్తి అయినప్పుడు దాన్ని అలాగే చూపెట్టాలి. ఎక్స్పోజింగ్లు, డబుల్ మీనింగ్, ఐటమ్ సాంగు, అందరు చెప్తారు ఐటమ్ సాంగులు ఉండాలి, డబుల్ మీనింగ్ ఉండాలి అని సినిమా వాళ్ళు చెప్తారు, బయట అలా ఉండొద్దు అని చెప్తారు. ఈ నేపథ్యంలో నేను అవి లేకుండా తీసినప్పుడు ప్రేక్షకులు ఆదరించాలి, సపోర్ట్ చేయాలి. కరెక్ట్. బట్ ప్రచార మాధ్యమాల్లో సపోర్టు లేకపోవటం మూలంగా, సినిమా పెద్దల సపోర్టు లేకపోవటం మూలంగా, ఈ భావజాలాల పేరుతో దేశాన్ని ప్రేమించే వారి సపోర్టు కూడా ఎందుకు లేదంటే వారికి ఈ సినిమా వాతావరణం తెలియని మూలంగా నేనే శ్రమ కూడా రిలీజ్ చేసుకోవాల్సి వచ్చింది. ప్రేక్షకులకు నచ్చింది. అది ఇప్పుడు కావాలంటే యూట్యూబ్లో ఉంటుంది, వందే భారత్ సేవ్ ఇండియా సినిమా. అది సన్నివేశం. దాంట్లో ఛానల్ పేరు కూడా చెప్తారా? యూట్యూబ్ అంటే ప్రేక్షకులకు అది కూడా కళారత్న మీడియా ఛానల్ పేరు కళారత్న మీడియా. దాంట్లో ఆ సినిమా ఉంటుంది. ఇంకోటి పశ్చిమ బెంగాల్లో కూడా ఉందండి ఈ సినిమా.
ఏదో సినిమా పేరు సరిపోతుందండి, వందే భారత్ సేవ్ ఇండియా అని యూట్యూబ్లో కొడితే వచ్చేస్తుంది. ఎందుకంటే భవిష్యత్తులో కొద్ది వారాల్లో కొద్ది నెలల్లో నా సినిమాని వేరే మీడియా వాళ్ళు తీసుకుంటున్నారు. కాబట్టి సినిమా పేరుతోనే చూడండి. అంటే ఇప్పుడు చాలా మట్టుకు మూవీలు చేస్తున్నారు, దాన్ని థియేటర్లో తర్వాత ఇమ్మీడియట్గా ప్లాట్ఫామ్స్లో కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ అంటున్నారు కదా, అంటే ఫ్యూచర్లో ఏమైనా అది కూడా ఐడియా ఉందంటారా మీరు కూడా? అదే నేను వేరే వాళ్ళు తీసుకున్నారు, త్వరలో వేరే వాటిలో కూడా వస్తుంది. అంటే ఇప్పుడు ఊరోజు ఓటీటీలో ఉంది, కళారత్న మీడియాలో ఉందండి. వేరే ఏజెన్సీ వాళ్ళు కూడా తీసుకున్నారు, వేరే దాంట్లో కూడా వస్తుంది. బహుశా మా దాంట్లో మారిపోవచ్చు, అగ్రిమెంట్ అయిపోయింది. అది పశ్చిమ బెంగాల్లో మాత్రం ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడున్నా పర్లేదు, వందే భారత్ సేవ్ ఇండియా అనే సినిమాని గూగుల్లో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ టచ్ చేస్తే అది ఎక్కడుందో తెలిసిపోతుంది. ఇప్పుడైతే యూట్యూబ్లో సిద్ధంగా ఉంది, చూడొచ్చు. అది చూసేవాళ్ళు ఏంటంటే డబుల్ మీనింగ్ ఐటమ్ అట్లాగా చూసి దేశాన్ని ప్రేమించాలంటున్నారు చాలామంది అంటున్నారు కదా. నేనేం తీసాను దాంట్లో ఆ అంశాలు ఏంటో ఆ సినిమా చూస్తే తెలుస్తుంది. మీరు మరి ఆ అంశాలు ఏమైనా చెప్పంటే ఒకటి చెప్తాను. అదే యాక్చువల్లీ నేను అదే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు మీరు వందే భారత్ అని ఆ పేరు పెట్టారు, అంటే ఒక నేషనలిజం, అందరూ మనము కులమత భేదాలు లేకుండా మనమందరూ ఒకటే, దేశాన్ని ప్రేమించాలి. అంటే మీరు మన భారతదేశంలో ఉన్నప్పుడు మనం భారతదేశం ప్రేమించాలి, కానీ మిగతా దేశాలకు చేయని కొట్టకూడదు. పక్క దేశాన్ని ప్రేమించి ఈ దేశం హక్కుల కోసమని బంగ్లాదేశ్ నుంచి కొందరు వస్తారు, పాకిస్తాన్ నుంచి కొందరు వస్తారు, టర్కీ నుంచి కొందరు వస్తారు, ఇంకేదో దిక్కుమాల దేశాల నుంచి కొందరు వస్తారు. ఇక్కడ స్థిరపడతారు, ఓటుకు సంపాదిస్తారు, పౌరసత్వం సంపాదిస్తారు, పథకాలు పొందుతారు, మళ్ళీ ఈ దేశాన్ని తిడతారు. వాళ్ళ తోడు కొందరు చేయగొట్టి వాళ్ళని ఇక్కడే ఉంచాలి, పంపించొద్దంటారు. పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ వగైరా ఇవన్నీ సినిమాల అంశాలుగా డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఇవన్నీ వచ్చాయండి. ఈ అంశాలన్నీ తీసుకుని ఇవన్నీ వచ్చేసి ఈవెన్ రోహింగ్యాల టాపిక్ కూడా దీంట్లో ఉంది. సుమన్ గారు దీన్ని బాగా సహకరించారు, పోలీస్ కమిషనర్గా చేశారు, సహకరించారు ఆయన. నాకైతే డైరెక్షన్ అనేది మొదటి సినిమా కూడా నాకు కష్టం అనిపించలేదు. నేను తేలిగ్గా డైరెక్షన్ చేసుకోగలిగా, బికాజ్ క్రియేటర్ నేను కాబట్టి, కథ క్రియేటర్ నేను కాబట్టి నాకు తేలిక అనిపించింది. అంటే మీకు ముందుగానే ఒక ఐడియా ఉందన్నమాట, ఈ అంశాలన్నీ నేను నా మూవీలో చేయాలి, నేను ఒక సందేశం ఇవ్వాలి అని అనుకున్నారు మీరు. దేశంలో జరిగాయని స్టడీ చేశాను నేను. ఉదాహరణకు ఒక మోటార్ సైకిల్ మీద ఒక హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిని డ్రాప్ చేయడం కోసం, ఆ అమ్మాయి అవసరం కోసం తీసుకెళ్ళి డ్రాప్ చేస్తే ముస్లిమ్స్ అబ్బాయిలు ఆపి అమ్మాయిని ఎందుకు ఎక్కించుకున్నావు, మా అమ్మాయి నువ్వు వేరే మతం అని చెప్పి బయట కొడతారు, జరుగుతుంది. అది నీ సినిమాలో పెట్టే ధైర్యంగా. ఇదే సీన్ ఏ రాజమౌళి లాంటోడో సుకుమార్ లాంటోడు పెద్ద గొడవ అవుతుంది, వాడు ఫేమస్ కాబట్టి. నేను అంత ఫెమిలియారిటీ కాదు కాబట్టి నాది అంత దాకా రీచ్ కాలేదు, ఒప్పుకోవాలి మనం. అది పెద్దవాళ్ళు దీన్ని టేకప్ చేస్తే పెద్ద నేషనల్ సంచలనం అయ్యే సినిమా ఇది. అట్లనే ఈ క్రిస్టియన్ సంబంధించి ప్రసాదం తీసుకోరు, హిందూ ప్రసాదం, కానీ వాళ్ళు తిరుపతి గుళ్ళో పనిచేస్తారు, జీతాలు తీసుకుంటారు, మళ్ళీ బయట ప్రసాదం తీసుకుంటారు. అది తప్పు కదా. ఇట్లాంటి అంశాలతో పాటు ఇఫ్తార్ విధిస్తారు, టోబీలు పెట్టుకుంటారు హిందూ నాయకులు, రాజకీయ నాయకులు. వాళ్ళ దగ్గరకు వచ్చరికి ఈ ఉగాది సంక్రాంతి విందులు ఇవ్వరు. అలాంటి అంశాలన్నీ కూడా నేను ఉగాది సంక్రాంతి విందు గురించి లేదు కానీ ఇఫ్తార్ విందు సన్నివేశం నేను చూపించి వాళ్ళు హామీలు ఇస్తారన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వాళ్ళు వాడుకొని తర్వాత వీళ్ళు గెలిచి అవినీతి పాల్పడతారు. అలాంటి అర్థం వచ్చినట్టుగా చూపించి, అరే ఇది మిమ్మల్ని ఓటు బ్యాంక్ వాడుకుంటారు నాయన, అలా వద్దు, దేశాన్ని గౌరవించి దేశాన్ని ప్రేమిద్దాం అనేది సందేశం. సుద్దాల అశోక్ గారు మంచి పాట రాశారు, సుమన్ గారు మంచి డైలాగ్ ఒకటి ఉంది, దేశం జోలికి వచ్చినా, దేశ ప్రజలు జోలికి వచ్చినా వారి దేహాల్ని మట్టిలో కలిపేస్తాం. ఇది సుమన్ గారి డైలాగు. దేశం జోలికి వచ్చినా, దేశ ప్రజల జోలికి వచ్చినా వారి దేహాలను మట్టిలో కలిపేస్తాం. ఇది టెర్రరిస్టులకు యాంటీగా సుమన్ గారి డైలాగు. సుద్దాల గారి పాట జై 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 భారత జెండా దేశానికి, ఇది మనం సుద్దాల గారు రాసినటువంటి పాట. ఆయన మంచి పాట రాశారు, జై 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 భారత్ జెండా అనుకుంటూ రాశారు. అది కూడా యూట్యూబ్లో ఎన్ని పాటలు దొరుకుతాయి, డైలాగ్స్ దొరుకుతాయి యూట్యూబ్లో ప్రతి ఒక్కటి ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఒకటి బాగా ప్రసిద్ధి చెందితే ఎత్తుకొని చూస్తారు. నాకు సినిమా రంగంలో, స్టేజ్ రంగంలో ఫెమిలియారిటీ ఉంది, నాకు మిమిక్రీ రంగంలో, వెంట్రిలాక్కు రంగంలో ఫెమిలియారిటీ ఉంది, కానీ స్టేజీ రంగంలో, మన సినిమా రంగంలో అంత ఫెమిలియారిటీ లేదు. కాబట్టి నా సినిమా అందరూ వెతికి చూస్తారని నేను అనుకోను. కానీ చూస్తే అందులో అంశాలన్నీ పరిశీలించిన తర్వాత ఒక్కటైనా అబద్ధంగానే ఉండుంటే, వందే భారత్ సేవ్ ఇండియా సినిమాలో ఒక్కటైనా అబద్ధం ఉండుంటే మీరు కామెంట్ రాయొచ్చు దాని కింద నెగిటివ్గా. అన్ని నిజాలతో తీసే ధైర్యంగా. అది అంటే ఇప్పుడు మీరు ఒక 2 పాయింట్లు చెప్పారు మీరు, ఇంకేదైనా వేరే విషయాలు కూడా అంటే యాక్టింగ్ చేయలేకపోయారా మీరు అన్నది
అంటే ఇప్పుడు నేషనలిజం అని మీరు అదే చెప్పారు, ఇట్లా ఒక అమ్మాయి తీసుకెళ్ళడము. అయితే 2 సన్నివేశాలు చెప్పింది, చాలా సన్నివేశాలు ఉన్నాయండి. అసలు సబ్జెక్ట్ ముస్లిమ్స్ ఎలా ప్రొవోక్ చేస్తారు, వాళ్ళు ఎలా తీవ్రవాదాలకు మారుతారు, మారిన తర్వాత వాళ్ళు దేశానికి బాంబు పెట్టాలని ఎలా ట్రై చేస్తారు, పాకిస్తాన్కి ఏం ఫోన్లు వస్తాయి, ఇవన్నీ దాంట్లో ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు సుద్దలుగా రాసిన పాటలు కూడా చైనా అని కూడా ఉంది దాంట్లో. అవునండి, కరెక్ట్. ఇంకా పాట కూడా ఆయన చెప్పారు, ఎక్స్ప్రెస్ చేశారు అది కూడా పాటలోనే. ఆ పాట వింటే చూడండి, జై 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 భారత్ జెండా సుద్దాల సౌతేజ్ గారు అంటే నేను నెట్లో కొడితే దొరుకుతుంది అవి. ఆ దేశభక్తి పాటలు ఈ మధ్యకాలం లేవు, ఈ పాటే. కాకపోతే మనకు ఫోకస్ కావడానికి సరిపడే స్థాయి నాకు సినిమా రంగంలో లేదు కాబట్టి చేరాల్సినంత గమ్యం చేరలేదు, కొంతమేర గమ్యం చేరింది, అది చెప్పగలను. యాక్టింగ్ దగ్గరికి వచ్చినాక నేను కూడా చిన్న రోల్ చేశాను. ఇప్పుడు యాక్టింగ్ అంటే ఇప్పుడు ఇక్కడ నేనేదో రోల్ చేయడం కుదరదు, కానీ ఒక చిన్న డైలాగ్ రూపంలో చెప్తాను. ఇప్పుడు నాకు యాక్టర్ ఎక్స్పీరియన్స్ ఉంది, యాజ్ డైరెక్టర్గా నటన తీసుకునేటువంటి టాలెంట్ నాకు ఉంది. అది కాకుండా కొంతమంది ట్రైనింగ్ కూడా నేను ఇప్పించాను, మిమిక్రీ రంగంలో కానీ వెంట్రులాక్విజన్లో కానీ. తర్వాత మీకు తెలియని విషయం ఏంటంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు. ఆ పాదయాత్రకు సంబంధించి ఆ రోజులలో ప్రచార బృందాలు కానీ, పాటలు రాసేవాళ్ళు కానీ, కళాకారులు వాళ్ళకి ఎవరు లేరు. అప్పుడు చంద్రబాబు నాయుడు హవా నడుస్తుంది, లేరు. కానీ ఆ పాదయాత్రకు సంబంధించి కళా బృందాలు ఏర్పాటు చేసింది నేను, కళాకారులు ఎంపిక చేసింది నేను, పాటలు రాయించింది నేను, డైలాగులు రాయించి రిహార్సల్ వేయించి ఏం మాట్లాడితే ప్రోగ్రామ్స్ ఎక్కుతుంది, ఆ రాజశేఖర రెడ్డి గారికి అనుకూలంగా, ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా చేయాలని రాసి ప్రచారం చేయించిన బృందాలు తయారు చేసింది నేను. ఆ పాదయాత్ర మొదలుకొని చివరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయేవారు కూడా నా బృందాలు ఆయనకి పనిచేశాయి, నేను కూడా ఆయనకు అనుసంధానంగా పనిచేశాను. దీంట్లో నో పాలిటిక్స్. ఇప్పుడు నేను రాజశేఖర రెడ్డి గారు పనిచేశానని కాంగ్రెస్ పార్టీ అని అట్లా కాదు, ఒక కళాకారుడుగా నా సర్వీస్ తీసుకున్నారు, నేను ఇవన్నీ చేయగలిగాను. అది మిమ్మల్ని అడిగారు, మీరు చేశాను. కానీ పాదయాత్ర A to Z మా బృందమే పనిచేసిన వాళ్ళు, కళా బృందాలు లేవు. ఈ తెలంగాణ ఉద్యమం నుంచి కళా బృందాలు వచ్చినాయండి, అంతకుముందు లేవు. మా బృందమే వాళ్ళకు అప్పుడు అవసరానికి ఉపయోగపడింది, ఆ సర్వీస్ కూడా చేసి. ఆ పాదయాత్రలో నా పాత్ర కూడా ఎంతో కొంత ఉంది. అది నా చరిత్రలో కొంత మార్పు చెప్పాను నేను. చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారి అభిమాని కాబట్టి నాకు రాజకీయాలు అనేది ఆసక్తి ఉండదు. అప్పటికే వైఎస్ గారితో నేను పనిచేస్తున్నాను కాబట్టి నేను ఒక బుక్ రాసి పంపించాను, మార్పు కోసం మెగా రాజకీయం అని. అప్పుడు ఆయన పార్టీ పెట్టిన పరిస్థితులు చిరంజీవి గారికి నేను బుక్ రాసి పంపించాను. నేను అప్పటికి ప్రభుత్వ ఉద్యోగం టాపిక్ రాలేదు కదా, నేను బేసిక్గా గవర్నమెంట్ టీచర్గా చేస్తాను. అది కూడా చేయాలి, మీరు ఏదో ఒక ఆర్టిస్టే అనుకున్నారు కానీ మీరు ప్రభుత్వ ఉద్యోగం కూడా కదా. నేరేళ్ళ వేణు మా దగ్గర సలహా ఇచ్చారు, నువ్వు టీచర్ జాబ్ చేస్తే సెలవులు ఉంటాయి, ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు అంటే. అని టీచర్ జాబ్ ఆయన సలహా మేరకు సంపాదించుకున్నాను. అయితే నేను రూల్స్ పాటించాలి కాబట్టి రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు కూడా రూల్స్ పాటించా. ఎక్కడ నేను డయాస్ ఎక్కలే. చిరంజీవి గారికి బుక్ రాశా, ఎక్కడా నేను స్టేజ్ ఎక్కలేదు, బుక్ పంపించా. మా మిస్సెస్తో మా బంధువులతో పంపించిన తర్వాత ఆయన స్టేజ్ మీద రిలీజ్ చేయడం, దాని ప్రస్తావన రావడం జరిగింది. అంటే ఇక్కడ రైటర్గా, దర్శకుడిగా, నటుడిగా డైలాగ్ చెప్తాను నేను. చెప్పారు. సినిమాల్లోనే నేను ఒక ఇన్స్పెక్టర్గా నటించానండి, నా సినిమాలో వందే భారత్ సేవ్ ఇండియాలో. వేరే సినిమాల్లో చిన్న వేషాలు వేసా. కృష్ణ గారి చివరి సినిమా ఏంటో ఎవరికి తెలియదు. కృష్ణ గారు నటించిన చివరి సినిమా పేరు శ్రీ, అది ఎవరికి తెలియదు. ముప్పలేని శివ గారి దర్శకుడు. ఆ సినిమాలో కృష్ణ గారితో కలిసి నేను చిన్న వేషం వేసాను. అంటే కృష్ణ గారి చివరి సినిమాలో ఆయనతో కలిసి నటించే అదృష్టం నాకు దొరికింది. ఆయన మర్డర్ చేస్తాడు, ఆయనే మర్డర్ చేశాడు అని గుర్తుపట్టే వ్యక్తిని నేను. ఆ పాత్ర వేసా, కొంచెం కీలకమైన చిన్న పాత్రే. నటనలో కూడా కొంచెం అనుభవం ఉంది. ఇక్కడ మాత్రం ఏంటంటే అవన్నీ కుదరగాడు చిన్న కూర్చొని డైలాగ్ చెప్తాను. ఏంటంటే ఇప్పుడు పైనుంచి విమానం వెళ్తుంది, యాజ్ మిమిక్రీ ఆర్టిస్ట్ గారు ఒక చిన్న విమానం సౌండ్, ఇలా విమానం వెళ్తుంటే ఒకటి ఇట్లా చూస్తుంటాడు విచిత్రంగా, పక్కని కూడా వస్తాడు. ఏయ్ ఏం చూస్తున్నావురా? నేనా విమానం చూస్తున్నా. ఈ హైదరాబాద్లో విమానం చూస్తున్నా? విమానం చూస్తున్నా నేను. ఇట్లా చూస్తాను, పైన విమానం వెళ్తుంది. అరే ఈ హైదరాబాద్ విమానం చూస్తే నాకు 50 రూపాయలు కట్టాలా? ఈ హైదరాబాద్ విమానం చూస్తే 50 రూపాయలు కట్టాలా? నేను కట్టను పో. కట్టవా? రే కొత్తి చూడు, కొత్తి చూడు. ఏంది విమానం చూస్తే 50 రూపాయలు? ఏయ్ కట్ట 50 రూపాయలు కట్టు. అమ్మో వీడు పొడిచినట్టున్నాడు, ఇది తీసుకో 50 రూపాయలు. 50 ఇస్తాడు. ఇవ్వగానే ఆ కత్తి పట్టుకున్నాడు అనుకుంటాడు, ఈ కత్తి చూపి పెట్టగానే పెద్ద దాదా అనుకొని భయపడి 50 రూపాయలు ఇచ్చిండు. ఉట్టి పుణ్యానికి 50 రూపాయలు కొట్టేసినాడు, వాడు వెళ్ళిపోతాడు. ఇక వీడు అనుకుంటాడు 50 రూపాయలు ఇచ్చినాడు, వాడు ఉట్టి పిచ్చాడు, వాడికి ఏం తెలియదు. నేను 3 విమానాలు చూసి ఒక్క విమానానికే డబ్బులు ఇచ్చిన అని వాడు సంతోషపడతాడు.
ఇది యాక్షన్ నిలబడి యాక్షన్ చేస్తే పర్ఫెక్ట్గా చెప్పొచ్చు అనమాట. ఇట్లా Correct. ఇలా యాక్టింగ్ కూడా రకరకాలుగా మిమిక్రీలో సందేశాలు కూడా ఉంటాయండి. మిమిక్రీ ఆర్టిస్ట్గా ఇప్పుడు మనకు భారతదేశం ఫుడ్, మన తెలుగు ఫుడ్ చాలా మంచిది. మనం ఏం చేస్తాం, చైనా ఫుడ్ తీసుకుంటాం ఎక్కువ. చైనా రెస్టారెంట్ పోయినప్పుడు ఏం జరిగింది ఒకసారి, బాబు నాన్ వెజిటేరియన్ ఇక్కడ చేస్తారా, బాబు నాన్ వెజిటేరియన్ తీసుకురానగానే తీసుకొచ్చాడు. ఎందుకు చైనా నాన్ వెజిటేరియన్ తీసుకురావటం అంటే అర్థం ఏంటంటే చార్ట్ ఉంటుంది, అర్థంగా మనకు 2 పేజీలు 4 పేజీలు ఉంటాయి. నాన్ వెజిటేరియన్ ఫుడ్ అని తీసుకొచ్చాడు, మీల్స్ తీసుకొచ్చాడు. చాలా బాగుందండి ఫుడ్. మీ అమెరికాలో కానీ, ఇప్పుడు మీరు అమెరికాలో ఉంటారు, ఇక్కడికి వచ్చారు, ఇక్కడ కానీ హైదరాబాద్లో కానీ ఇలాంటి ఫుడ్ ఎక్కడ దొరకలేదు. బట్ చైనీస్ రెస్టారెంట్లో దొరికింది. దొరికేటప్పటికి ఇదేం మోసం అని అడగాలి. ఆడికేమో తెలుగు రాదు, నాకు వాడి భాష రాదు అనగానే వచ్చాడు. చూడతారు కదా, బాబు ఇదేం మాసం ఇట్లా పట్టుకొని అడిగా, పీస్ పట్టుకుని అడిగా. వాడికి అర్థం కాలేదు. నాకు మిమిక్రీ వచ్చు. ఇది కోడి మాంసం కావచ్చుకొని ఇలా చూపెట్టి అనేసరికి వాడు ఇలా సైగ చేశాడు. వాడికి అర్థమైంది సైన్ లాంగ్వేజ్ అంతా ఇంకా అంతే. మిమిక్రీ అదే. ఇది డక్కు కావచ్చు అనుకుని ఇలా చూపెట్టి అంటే మళ్ళీ ఇలా అన్నాడు. కోడి కాదు, డక్కు కాదు, బహుశా గొర్రె మాంసం కావచ్చు అనుకుని మళ్ళీ ఇలా పీస్ ఇలా చూపెట్టి అంటే మళ్ళీ ఇలా అన్నాడు. బహుశా మేక మాంసం కావచ్చు అనుకునిగా అని ఇలా చూపెట్టాడు. వాడు మళ్ళీ ఇలా అన్నాడు. ఏది అడిగినా ఇలా కాదంటున్నాడు. నాకు చిరాకు అనిపించింది. ఏం మాసం నువ్వు చెప్పని మాటలుగా సైగా అడిగా. అప్పుడు వాడు చెప్పాడు ఏం మాసం, అంటే కుక్క మాంసం. ఒక మాసం. ఆ దెబ్బతో చైనీస్ ఫుడ్కు, చైనీస్ రెస్టారెంట్కి పోతే ఒట్టండి. మన భారతదేశ ఆహారం, మన తెలుగువారి ఆహారాలు మంచివి, అనవసరంగా చైనీస్ ఫుడ్ అని చెప్పుకోండి. చైనాలో పాములు కప్పలు తింటారు, ఇంకెందుకు తింటారట అక్కడ. కాబట్టి జాగ్రత్త, మన భోజనం తినాలి, ఆరోగ్యం కాపాడుకోవాలి అని సందేశాత్మకంగా చెప్తే నేను సందేశాలు ఎన్ని నేను చెప్పుకోవచ్చండి. కాకపోతే స్టేజీ మీద జనం ఉన్నప్పుడైతే ఎక్కువగా ఉత్సాహంతో, ఉల్లాసంతో, కదలికలతో చెప్తాం కాబట్టి. కరెక్ట్. నిలబడి చేయడం వేరే, కూర్చొని కొన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతాం. ఎస్ ఎస్. చాలా సంతోషుడు. ఇక మీరు నెక్స్ట్ మనము మనం అది చూశారు కదా, అది 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 దాంతో ఎలా ఉంటుంది అనేది అదే వెంటిలాలో పెద్ద బొమ్మ కూడా చూసా అని చెప్పారు కదా. కరెక్ట్ అండి. పెద్ద బొమ్మ మా ప్రేక్షకులకు అది కూడా చూడాలి. ఓకే ఓకే. రమేష్ గారు, ఇంతకు మీ పప్పెట్టున్నారు కదా, ఆయన గారి పేరేంటి? ఇంతకుముందు నువ్వు ఆగ్రా నాతో మాట్లాడుతున్నాను. ఇంతకుముందు వెళ్ళిపోయిన పేరా ఈ పేరా? వెళ్ళిపోయిన ఆయన చెప్పండి. ఫస్ట్లో చేసింది అంతే కదా. అది మన ఆ పప్పెట్ పేరు టింకు. టింకు వాడు నాకు తెలుసు, నా తమ్ముడా. సరే, వీడి పేరు ఏంటంటే వీడు అనొద్దు గురుగారు, వీడు అనొద్దా. గురువు కదా, నిన్ను వీడు అంటే ఏమవుతుంది, నాకు కోపం వస్తుందా. అని ఎందుకు ఇంటి దగ్గర నిన్ను వీడంటావు కదా. కృష్ణ గారు ఉన్నారు కదా, వామ్మో కృష్ణ గారు ఉన్నారు కాబట్టి కృష్ణ గారు ఎదురుగా వీడు అనొద్దా. స్టైల్ స్టైలే కానీ. సరే, మా వాడి పేరు జీడి గాయ్. ఏంటి నీ పేరేంటి, నువ్వే చెప్పురా. జీడి గాయ్ చెప్పావు కదా. ఓకే, వాడి పేరు జీడి గాయ్ అండి. థ్యాంక్ యూ. జీడి గాయ్ అంటే ఏంటో చెప్పాలి. ఏంటి జీడి గాయ్ అంటే ఏంటో చెప్పాలి. గడుగ్గాయ్, అది మా వాడి పేరు గడుగ్గాయ్. ఇంకా నేను బడుద్దాయని పెట్టుకున్నావు కాదు, నువ్వు పెట్టుకో అలా అనొద్దులే కానీ. సరే, ఎప్పుడైనా నమస్కారం చేయాలి కదా, నువ్వు కూడా అందరికీ నమస్కారం చేయాలి. ఏంటి నువ్వు కూడా అందరికీ నమస్కారం. నేను చేయను. ఎందుకు? నాకు రాదు. నీకు వచ్చలే కానీ నేను చెప్పినట్టు చెప్పు. ఈసారి నువ్వు ఇంగ్లీష్లో గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంట్స్. ఏంటి గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంట్స్? ఇక్కడ లేరు, కృష్ణ గారే ఉన్నారు. కృష్ణ గారు కాదు, ప్రేక్షకులు చూస్తారు కదా, వాళ్ళకి చెప్పాలి. ఓ అలాగా చెప్పు, గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంట్స్. ఓహో చెప్పాడు. లేడీస్కి స్పెషల్, లేడీస్ స్పెషలా అంటే లేడీస్ స్పెషల్ ఎందుకు? ఐ డోంట్ లైక్ జెంట్స్, ఐ లైక్ ఓన్లీ లేడీస్. ఒరే ఇలా మాట్లాడితే ఊరుకోరు. ఏం చేస్తారా? కొడతారు. ఎవరిని నిన్ను కొడతారు, నన్ను కొడతారు. నిన్ను కొడతారు, నన్ను కొడతారు. నిన్ను కొడతాను. ఏంటి నన్ను కొట్టాలా? నన్ను ఎందుకు కొట్టాలి? నిన్ను కొడితే నాకు సిగ్గు వస్తుంది. నన్ను కొడితే నీకు సిగ్గు వస్తా? నువ్వు నన్ను కొట్టించినట్టు ఇలా వద్దు కానీ ఓ పని చేయి. ఏంటది? నీ వివరాలు కొన్ని చెప్పాలి. ఏంటది? నీది ఏ ఊరు? నాది ఇంతకుముందు ఖమ్మం, ఇప్పుడు హైదరాబాద్. నాది ఇంతకుముందు హైదరాబాద్, ఇప్పుడు హైదరాబాద్. ఇంతకుముందు హైదరాబాద్, ఇప్పుడు హైదరాబాద్. కృష్ణ గారిది ఊరు? మీదే ఊరు సార్? మాది డాలస్ అండి, అమెరికాలో డాలస్ అనే ఊరండి. నేను వచ్చా అక్కడికి, అదే ప్రోగ్రామ్ చేయడానికి మనం వెళ్ళాం కదా. ఓకే, అమెరికాలో డాలస్.
బర్త్ ప్లేస్ ఎక్కడ సార్? మేము మా మా ఊరు వచ్చి పెనుకొండ. ఇప్పుడు అనంతపురం జిల్లా. అవునండి. నేను కూడా వచ్చి అక్కడికి ప్రోగ్రామ్ అన్ని చోట్ల తిరుగుతాం కదా మేము. కాబట్టి వీడు వచ్చాట. సరే ఓకే. మీతో హైదరాబాద్లో మీ ఇల్లు ఎక్కడ? హైదరాబాద్లో మీ ఇల్లు ఎక్కడ? నీ ఇల్లు ఎక్కడ? మైలు నల్లకుంటలు. ఏంటి మైలు నల్లకుంటలు? అందుకే నల్లగున్నావు. నల్లగుంటలు ఉంటారా? మరి మీ ఇల్లు ఎక్కడ? నేను చూడు ఎర్రగున్నా. అవును ఎర్రగున్నావు. నేను ఎర్రగడ్డలు ఉంటావు. అబ్బో, అంటే ఎర్రగున్న వాళ్ళు ఎర్రగడ్డలు ఉంటారా? నల్లగున్న వాళ్ళు నల్లకుంటలు ఉంటారా? మరి సన్నగా ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటారు? సన్నతనగర్లో ఉంటారు. సన్నతనగర్లో కొంచెం హైటెక్ ఉంటారు కదా. హైటెక్ ఉన్న వారు ఎక్కడ ఉంటారు? హైటెక్ సిటీలు ఉంటారు. సరే. మరి కొంతమంది తెల్లగా ఉంటారు. మరి తెల్లగా ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటారు? తెల్లకూరులో ఉంటారు. తెల్లపూర్లో. డిజైన్ చెప్తురా. మీ ఇల్లు ఎక్కడ? నీ ఇల్లు ఎక్కడ? చెప్పాక మా ఇల్లు నల్లగుంటాం. అందుకే నాకు అర్థమైంది. అందుకే నల్లగున్నా ఉంటుంది. అంత వద్దులే కానీ కరెక్ట్గా అడ్రస్ చెప్తే మంచిది. కేసీఆర్ గారి ఇంటి. కేసీఆర్ గారి ఇల్లు. కేసీఆర్ గారు అంటే మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ. ఆయన ఇంటి ఎదురుగా. ఫామ్ హౌస్ కాదులే. అంటే ఫామ్ హౌస్ కాకుండా ఇల్లు ఎదురుగా. ఇంటి ఎదురుగా. ఓహో. మరి కేసీఆర్ అంటే అందరికీ ఫామ్ హౌసే తెలుసు కదా. మరి కేసీఆర్ గారి ఇల్లు ఎక్కడ? నా ఇంటి ఎదురుగా. అదే మీ ఇల్లు ఎక్కడ అంటున్నాను. కేసీఆర్ గారి ఇంటి ఎదురుగా. నాకు అర్థమైంది. ఫామ్ హౌస్ ఎదురు కాదులే కానీ కేసీఆర్ గారి మీ ఇంటి ఎదురుగా మీ ఇల్లు. మీ ఇంటి ఎదురుగా కేసీఆర్ గారి ఇల్లు. మరి మీ ఇద్దరి ఇల్లు ఎక్కడ? ఎదురుగా. వామ్మో, ఇట్లా చెప్తే అస్సలు అర్థం కాదు. ఈ గోల మనకు వద్దు కానీ. సరే, కృష్ణ గారికి నీకు చిన్న పోటీ పెట్టి చేస్తావు. ఏంటి? నువ్వు ఎలా చేస్తే కృష్ణ గారు అలా చేస్తారు. ఏంటి? నువ్వు ఎలా చేస్తే కృష్ణ గారు అలా చేస్తారు. కృష్ణ గారు రెడీయా? నాకు అంత రాదండి. మీరు ట్రై చేయండి. ఏం పర్లేదు సార్, ట్రై చేయండి. చూద్దాం ఇలా ఎలా అంటే ఎలా. నేను రెడీ. కృష్ణ గారు చెప్పండి సార్. ₹1,00,000 పందెం. ₹1,00,000 పందెం, ₹1,00,000 ఉద్యమం అవుతుంది కానీ పోటీ సరదాగా వ్యూవర్స్ కోసం సరదాగా చేద్దామండి. డబ్బులు ఉద్యమం అవుతుంది కానీ ఇప్పటికీ ఇలా డబ్బులు పెట్టి చేయకూడదండి. అది జూదం అంటారు దాన్ని. నాకే కాదు చూడు, జలుబు చేసింది. చలికాలంగా జలుబు చేసింది. సరే రెడీ అండి సార్. మావాడు ఎలా చేస్తే మీరు రెడీ. నేను రెడీ అండి. 1 2 3. 3 నువ్వు చెప్పొద్దు, నేను చెప్పాలి. నువ్వెందుకు 3 చెప్తావు? నేను చెప్తాను. సరే 1 2. ఒరే, నేను 3 చెప్పొద్దు అంటే నువ్వు 2 చెప్తావా? 2 3 చెప్పొద్దు. 1 చెప్పొచ్చు. 1 కూడా చెప్పొద్దు. అర్థమైందా? సరే రెడీ. 1 2 3 4. 4 పోటీలో 4 ఉండదు రా నాయన. నువ్వేం చెప్పకు. నేను 1 2 3 చెప్పాను. పోటీ స్టార్ట్ చేయ. అర్థమైందా? రెడీ. 1 2 3. మీరు అనండి. మీరు కూడా కృష్ణ గారు అంటున్నారు. కృష్ణ గారు మీకు బాగా వస్తుందండి, మాకంత అట్లా రాదండి. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు. అదే ట్రై చేయండి. చూడండి ఇక్కడ ట్రై చేయండి. చూడండి అది చూడండి. అందరూ చూస్తున్నాం అండి. నేను కూడా చేస్తున్నా కదా. మీరు ఎలా అడిగారో నేను అలాగే చేస్తాను. ట్రై చేయండి. ఇలా స్పీడ్గా ఇలా ట్రై చేయండి. అయ్యో, ఇలా ట్రై చేయండి. అలా తిప్పలేమండి. ఇలా మాటలతోనే కాదు, చేష్టలతో సైకిల్తో కూడా. మేము చేష్టలు మాకు కొంతవరకు తిరుగుతుంది కదండి. అదే సరదాగా నవ్వించుకోవచ్చు. ఇలా సరదాగా చాలా ఆడియన్స్ చాలా సంతోషంగా ఉంటుంది ఇలా చేస్తుంది. అదే ఎదురుగా ప్రేక్షకులు మైకు ఉంటే అది ప్రాక్టికల్గా ఉంటుంది. అవును, ఇది సింపుల్గా చేసుకున్నాం మనం. అదే ఇంటికి చిన్న పిల్లలకు చాలా చాలా సంతోషంగా అవుతుందండి ఇలాంటి. నేను చిన్నపిల్లలు. ఇంకోటి, మీరు రమేష్ గారు మీకు తెలిసే ఉంటుంది అనుకుంటాను. అమెరికాలో మీకు తెలుసు, అమెరికా గాట్ టాలెంట్ అనేది వినే ఉంటారు మీరు. ఇప్పుడు మన ఇండియాలో కూడా ఇండియా గాట్ టాలెంట్ లాగే అక్కడ కూడా ఈ వెంట్రుకస్ దీనికి ఈ ముగ్గురుకు వాళ్ళు అమెరికా విన్నర్ అయ్యారండి. అంటే గెలుచుకున్నారు. అంటే ఇది చిన్న ఇది కాదండి. ఈ కళ చాలా పెద్దది. ఇది అందులో కొంచెం ఈజీ కూడా కాదు, అందరికీ రాదు. ఇది చాలా ఇది కృషి చేయాలి, చాలా ప్రాక్టీస్ చేయాలి కదా. ఒప్పుకుంటారా? చూడు, ఎన్నో ఏండ్లు మీరు ఇలా చేసింటేనే కదండి ఇప్పుడు మీరు అలా స్టేజ్ మీద వెళ్ళి దేశాలన్నీ అంటే మీ దీని గురించి లేకపోతే అందరూ మిమ్మల్ని అమెరికా కానీ ఇంకా వేరే దేశాలు, అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్, ప్రపంచమంతా తిరిగారు అనుకోండి. బహ్రెయిన్, మలేషియా, గల్ఫ్ కానీ, ఆస్ట్రేలియా కానీ, షార్జా కానీ, ఇంకా ఇండియాలోనే ఎన్నో సిటీలు వెళ్ళొచ్చారు. ఇండియా సగం పైగా ఇండియా తిరిగారు. మరి అటువంటప్పుడు మీకు టాలెంట్ లేకపోతే వెళ్తారు కదా. చాలా రమేష్ గారు అయితే ఇక్కడ
ప్రపంచంలో ఇంగ్లీష్ భాష పెద్దదండి. అవునండి, కరెక్ట్. అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు చాలా గొప్ప కళాకారులుగా ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్గా ఎదిగారు, బాగా ప్రదర్శించి నిరూపించుకున్నారు. వెంట్రిలాక్విస్టులు అంటే ఈ ప్రపంచం మొత్తం తీసుకుంటే వెంట్రిలాక్విజం అనేది అమెరికాలో ఎక్కువ ఉంటుంది. యాక్చువల్లీ తోలుబొమ్మల నుంచి వచ్చింది. తోలుబొమ్మలు మన దగ్గరవి, మన దగ్గర తోలుబొమ్మలను ఆపరేట్ చేసే సిస్టమ్ నుంచి వెంట్రిలాక్విజం పుట్టుకొచ్చింది. అసలు అది వేరే విషయం. ఇక్కడ ఇంగ్లీష్ భాషలో ఏదైతే ఆర్ట్ ఫామ్స్ బాగా టాప్ అవుతాయో అవి ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అని మనం అనుకుంటాం, కానీ మనలాగా కూచిపూడి వాళ్ళు వేయలేరు. కరెక్ట్. అది ప్రాంతీయ భాష. ఇక్కడ హిందూ శ్రేణి బెంగళూరులో ఒక అమ్మాయి వెంట్రిలాక్విజం చాలా బాగా చేస్తుంది. ఒకేసారి 2-3 బొమ్మలతో కూడా చేస్తుంది, ఒకేసారి చేస్తుంది. అంటే వాయిస్ను చేంజ్ చేసి మొత్తం చేంజ్ వచ్చేస్తుంది. అట్లా ఉన్నారు మన దగ్గర చాలామంది టాప్ మోస్ట్ వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే భాష ప్రాంతీయ భాష కాబట్టి ప్రాంతీయ వరకే పరిమితం అవుతాం. హిందీ అయితే ఇండియాకి పరిమితం అవుతాం. ఎక్కడికక్కడ గట్టి కళాకారులు ఉన్నారు. అది ఇంగ్లీష్లో చేశారు కాబట్టి వాళ్ళకి టాలెంట్, వాళ్ళు గొప్ప కళాకారులు. అమెరికా వాళ్ళు అమెరికా వెళ్తారు, ఇంగ్లాండ్ వెళ్తారు, ఆస్ట్రేలియా వెళ్తారు, ఇంకా కొన్ని ఇంగ్లీష్ దేశాలు వెళ్తారు. కాబట్టి అవి మనకు వాళ్ళు చాలా గొప్ప ఆర్టిస్టుగా మనం భావిస్తాము. అది వాస్తవం. అదే రేంజ్లో ఆర్టిస్ట్ ఇక్కడ ఉన్నా కూడా భాషలు ప్రాంతీయ భాషలు కాబట్టి అలా అనిపించదు, అంతే తేడా. అంటే వేరే వాళ్ళకి అర్థం కాదని అర్థం కాదు. గురుగారు వేణుమాధవ్ గారు మిమిక్రీ ఆర్టిస్ట్ కొన్నప్పుడు వరల్డ్ లెవెల్లో ఆయన టాప్, ఐక్యరాజ్య సమితిలో ప్రదర్శన చేశారు. తెలుసు. అయ్యో, ఆయన మహానుభావుడు ఆయన. అందువల్ల ఇది కథ కాదు వెంట్రిలాక్విజం ప్రసాద్ గారు, ఇది కథ కాదు సినిమాలో కమల్ హాసన్కి తరఫీదు ఇచ్చింది ఆయన. అమెరికాలో ఉంటాడు, న్యూయార్క్లో ఉంటాడు ఆయన. ఆయన మొదటి తెలుగు వెంట్రిలాక్విస్ట్. అట్లా చాలామంది చాలా రకాల కళాకారులు ఉన్నారు. మన దగ్గర కూడా చాలా మంది కళాకారులు ఉన్నాయి. ఇంకోటి కొత్త జనరేషన్ వస్తుంది చూసారా, మేము కొంచెం పాత తరం. కొత్త జనరేషన్ అయితే వాళ్ళు కొత్త ఐటమ్స్ మిమిక్రీలో బాగా చేస్తారు. వెంట్రిలాక్విజం అంటే సార్ మేము చాలా స్పీడ్గానే ఉన్నాము. స్టేజ్ అండి. రమేష్ గారు, మీకు సారీ, నేను క్వశ్చన్ అడగాలి. ఇప్పుడు మీరు దాదాపు 20-30 ఏళ్ళుగా చేస్తున్నారు. 30 దాటింది. అదే 30 దాటింది అనుకోండి. ఇప్పుడు మీ తర్వాత మీరు కొన్ని తర్వాత మీరు రిటైర్ కావాల్సి వస్తుంది, ఎందుకంటే వయసు ఇదైన తర్వాత. కాకపోతే మీరు 30 ఏళ్ళుగా ఇది మిమిక్రీను వెంట్రిలాక్విజం చేస్తున్నారు. 30 దాటింది. సో మీరు తర్వాత నెక్స్ట్ జనరేషన్కి ఏమన్నా మీరు అలాగేమైనా ట్రైన్ చేస్తున్నారా, లేకపోతే మీ ఈ కళని వేరే వాళ్ళకి ఇంకా నేర్పిస్తున్నారన్నమాట? ఆల్రెడీ కొంతమందికి నేర్పించడం జరిగిందండి. నేర్పించాను, వారికి పప్పెట్లు కొనిచ్చాను, కొంతమంది బొమ్మ ఇచ్చేశాను, తర్వాత అవకాశాలు ఇప్పించాను. నేను ఒక మిమిక్రీలు కూడా కొందరికి తరఫీదు ఇచ్చాను. నేనే కాదు, నాలాంటి సీనియర్లు కూడా సీనియర్ మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వటం, అవకాశం ఇప్పించడం కూడా జరుగుతుంది. తర్వాత నేను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా వెంట్రిలాక్విజం మీకు కనిపిస్తున్నాను ఇప్పుడు ఈ వీడియో ద్వారా. బట్ నేను చెప్పాక సినిమా తీసిన సంగతి తెలుసు, నేను రైటర్ అని తెలుసు. ఆ విధంగా యాక్టింగ్లో కూడా కొంత ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. అసలు తెలుగు రాష్ట్రంలో స్టేజీ రంగంలో మొట్టమొదటి గ్రూపు ఆర్ట్ ఫామ్ నాదే. అంటే నా గ్రూప్లో హాస్యవలరి, మైము, మ్యాజిక్ షో, అన్ని రకాల ఆర్ట్ ఫామ్స్ ఉండి నా దాంట్లో. హాస్యవలరి జంధ్యాల గారికి కూడా నేను కొన్ని హాస్యాలు అందించాను, ఆయన సహకారం కూడా తీసుకున్నాను నేను. కాబట్టి ఏంటంటే ఈ మిమిక్రీ వెంట్రిలాక్విజంలో మాత్రమే కాకుండా ఇతర కళలలో కూడా ట్రైనింగ్ ఇప్పించడం జరిగి వారికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. ఇప్పుడు నాకు శిష్యులు చాలామంది ఉన్నారు. వాళ్ళు నన్ను గౌరవిస్తూ నా వారి యొక్క అభిమానం నేను పొందుతూ జర్నీ చేస్తున్నాము. ఇంకా కొంతకాలం నేను ప్రోగ్రామ్ చేస్తాను కాబట్టి ఇప్పట్లో ఆగేది లేదు. ఇంకా దాదాపు 10 ఏళ్ళకు పైగా నేను ప్రోగ్రామ్ చేస్తాను కాబట్టి మరికొందరిని కూడా తయారు చేసి ఈ యొక్క సమాజానికి అందించే అవకాశం ఉంది. అది నాకు డాక్టర్ కేవి రమణాచారి గారి యొక్క సహకారం కూడా ఉందండి. అంటే ఈ కళను మీరు ప్రిజర్వ్ చేస్తారన్నమాట, ముందుకు చేయాలి కూడా. ఎందుకంటే వచ్చే జనరేషన్స్కు మన ఎస్పెషలీ మన హిందూ దీంట్లో ఈ మీరు మిమిక్రీ అనేది అది పరంపర రావాలి. అలా ఇప్పుడు నా వరకు కానీ నా తరం వరకు కానీ ఇప్పుడు ఉన్నటి రన్నింగ్లో ఉన్న వారికి కానీ కొంత ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి. ఇంకా రానున్న తరాల ఆర్టిస్టులు పెరిగిన తర్వాత కొత్త మార్పులు జరిగాక ఎంతమంది ప్రొఫెషనల్గా ఉంటారో, ఎంతమంది సంపాదించుకుంటారో తెలియదు. కానీ ఆర్టిస్ట్గా ఉండటం వల్ల ఏంటంటే ఆదాయం అనేది పక్కన పెడితే రిలేషన్స్ ఉంటాయి, గుర్తింపు ఉంటుంది. మాట్లాడే ఒక మిమిక్రీ ఆర్టిస్టు మిమిక్రీ చేయగలడు, యాంకరింగ్ చేయగలడు, తర్వాత గేమ్స్ ఆడించగలడు, డైలాగులు చెప్పగలడు, డబ్బింగ్ చెప్పగలడు, నటించగలడు. ఇలా రిలేషన్స్ ఉంటాయి. కాబట్టి ఈ ఆర్ట్ని అందరూ నేర్చుకుంటే, ఈ ఒక్క మిమిక్రీ అని కాదు, మీకు ఇష్టం వచ్చిన ఆర్ట్ నేర్చుకొని రిలేషన్ మెయింటైన్ చేసుకుంటే మంచిది. అందుకు నా సహకారం కావాలంటే ఏమైనా ఉంటుంది హైదరాబాద్ నగరానికి సంబంధించి, లేదా ఇతర దేశాల వారికి అయినా సరే ఇక్కడి నుంచి సహకారం అందించాలంటే అందిస్తాను నేను. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఇప్పుడు మనది
మన ప్రోగ్రామ్ చూసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఏదైనా నేర్చుకోవాలంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి? ఫోన్ ఉంది కదండి, ఫోన్ ఉంది కదా. హైదరాబాద్ నగరంలో అయితే ఇక్కడ కలుసుకోవచ్చు, లేదా ఇతర దేశాలు ఇతర రాష్ట్రాలు అయితే ఫోన్ల ద్వారా ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో కామెంట్ రాసిస్తే సరే, అక్కడ వారికి ఆ ఫోన్ నెంబర్ పంపడం ఏదో చేసుకోవచ్చు. ఓకే, అదే అంటే ఇన్ కేసు వాళ్ళు కోర్స్ నేను నా దగ్గర ఉందనుకోండి, కాకపోతే ప్రతిసారి నన్ను అడగకపోవచ్చు, మరి మిమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ చేసుకోరంటే వాళ్ళు కామెంట్ ద్వారా మిమ్మల్ని రీచ్ కావచ్చు. ఆ కామెంట్ చేస్తే ఎవరు ఊరికే ఫోన్ నెంబర్ చెప్తే వద్దంటే అది దానివల్ల యూజ్ ఏమి వద్దులేండి, కరెక్ట్ లేండి. కామెంట్ పెట్టేస్తే మీరు వాళ్ళని కాంటాక్ట్ కామెంట్ పెట్టేస్తే వాళ్ళ నెంబర్ పెడితే నేను వాళ్ళ నెంబర్కి మాట్లాడటమా వాళ్ళు అది తర్వాత జరుగుతుంది. చాలా సంతోషం అండి రమేష్ గారు. మీరు అయినా చాలా బిజీ ఉంటారు ఈ వీక్ డేస్ కానీ వీకెండ్ కానీ. మేము చాలా రోజులుగా మేము ట్రై చేస్తున్నాం చేద్దామని, కానీ ఈరోజు మేము ఉండే టైంలో మాకు మీ టైం కేటాయించి మా ఐఎస్ఎన్ఎస్ మాకు ఈ ఇంటర్వ్యూ ఇచ్చారో చాలా సంతోషము. మీకు ధన్యవాదాలు. ఉంటారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.